సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణపై మరోసారి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు సీఎం. కేబినెట్ విస్తరణకు మరికొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణపై మరోసారి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు సీఎం. కేబినెట్ విస్తరణకు మరికొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం ఢిల్లీ టూర్ డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఇక రేపు ఉదయం నుంచి కూడా రేపు ఢిల్లీ పెద్దలందరినీ కూడా కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా రేపు కలవబోతున్నారు. అయితే రేపు వాస్తవానికి రేపు రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ కేబినెట్ రాష్ట్ర కేబినెట్ రేపు ఉండదు, వాయిదా పడింది. రేపు ఉండే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొత్తం ఏఐసీసీ బోర్డులోకి వెళ్ళింది. అక్కడ ఎవరు ఈ రాష్ట్ర విస్తరణలకు సంబంధించి ఎవరి పేరు ఉంటుంది ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఏఐసీసీ నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా కలవబోతున్నారు. అందులో ప్రధానంగా ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో, సో మరి దీనికి సంబంధించి ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది, ఎవరెవరి పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంటుంది, ఎవరెవరి పేర్లు ఇక్కడ నుంచి ఇస్తారు అనే దాని మీద రేపు ఢిల్లీ పెద్దలందరినీ కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసిన 4-5 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళారు. అక్కడే దాదాపు 4-5 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీ పెద్దలను కూడా కలిశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కూడా కలిశారు. సో అప్పుడే దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఏదైతే జూలై మొదటి వారంలోనే అంటే 2 లేదంటే 4 ఈ 2-3 రోజులలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 2 లేదా 3 కొత్తగా మళ్ళీ మంత్రివర్గాల్లో అవకాశం ఉంటుంది అని చెప్పేసి దీని మీద చర్చ జరిగింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్ళి గవర్నర్ కూడా కలిశారు. తర్వాత సిఎస్ శాంతికుమార్ కూడా రాజ్భవన్ వెళ్ళి గవర్నర్ను కలిశారు. సో ఇట్లా వీళ్ళందరూ వరుసగా రాజ్భవన్లో కలవడము, తర్వాత వరుసగా మొన్న ఢిల్లీలో 4-5 రోజులు అక్కడే ఉండి ఢిల్లీ పెద్దలను అందరినీ కలవడం. సో ఈ అన్ని పరిణామాలలో ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది తప్పనిసరిగా అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఒకవేళ ఉంటే ఈ 4-5 రోజుల్లోనే ఉండాలి, 6 తర్వాత ఉండడానికి వీలు లేదు. సో ఎందుకంటే మంచి రోజులు కూడా లేవు అనే చర్చ కూడా ఉండే. సో మొత్తానికి దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది. ఎందుకంటే ఇక రేపు ఉండే అవకాశం లేదు, మంత్రివర్గ విస్తరణ అనేది వాయిదా పడింది. ఇక మేబీ ఈ నెల తర్వాత ఒకవేళ ఉంటే ఈ నెల తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరి పేర్లు ఉంటే అవకాశం ఉంటుంది, ఎవరికి కొత్తగా ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారనేది ఢిల్లీ పెద్దలు చర్చించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక రేపు ఉంటుందనే చర్చకు ఫుల్ స్టాప్ పడింది. రేపైతే ఈ మంత్రివర్గ విస్తరణ అయితే లేదు. ఇవాళ సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. రేపు పూర్తి స్థాయిలో అక్కడ ఉండే పెద్దలందరినీ కూడా కలిసిన తర్వాతనే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అపర్ణ.